మన వాల్స్ ఇచ్చినవి ఏంటంటే మనం ఏదైతే వాల్స్ ఇస్తున్నామో అది 5 లేయర్స్ వాల్ అనమాట. 5 లేయర్స్ అంటే ఒక లేయర్లో బ్రిక్స్ ఇస్తాం. ఆ బ్రిక్కి కానుకొని మళ్ళీ మనం ఈపీ ప్యానల్ అని ఉంటుంది, దాన్ని పెడతాం మనం వీప్, అది 2 ఇంచెస్. ఆ తర్వాత మళ్ళీ బీమ్ టు బీము పిల్లర్ టు పిల్లర్ మళ్ళీ స్టీల్ వేస్తాం. అది మన నెట్లా వస్తుంది, మన బ్యాడ్మింటన్ నెట్లా వస్తుంది. దాన్ని 3 ఇంచెస్లో మళ్ళీ కాంక్రీట్ వాళ్ళు ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ 2 ఇంచెస్లో బ్రిక్ ఇస్తాం. అంటే 4 లేయర్లు అయ్యి. ఇప్పుడు 5th లేయర్ ఏంటంటే బోత్ సైడ్ మనం ఈ ప్లాస్టింగ్ చేస్తాం, అంటే 5 లేయర్స్. దీని ఉపయోగం ఏంటంటే మనకి పైన వేడిగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది, పైన చల్లగా ఉంటే లోపల వేడిగా ఉంటుంది. అంటే దీని అర్థం వెదర్ కంట్రోల్ సెంటర్ లాకింగ్ సిస్టమ్. సెంటర్ లాకింగ్ సిస్టమ్ అంటే ఏంటి? పైన ఉన్న బీమ్కి కింద ఉన్న బీమ్కి స్టీల్ కనెక్ట్ చేస్తాం, లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్కి రైట్లో ఉన్న పిల్లర్కి స్టీల్ కనెక్ట్ చేస్తాం, అంటే లాక్ అయిపోతుంది. అక్కడి నుంచి స్లాబ్లో కనెక్ట్ అవుతుంది. మళ్ళీ స్లాబ్ టు స్లాబ్, వాల్ టు వాల్, బీమ్ టు బీమ్, పిల్లర్ టు పిల్లర్ మొత్తం స్టీల్ జెల్ ఒక నెట్ మాదిరిగా అయిపోద్ది. అది మనకి ఇన్సైడ్ ఉంటుంది అంతా. మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది కూడా మీకు పంపిస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఎర్త్కేక్స్ ఏమైనా వచ్చినా సరే మీ ఇంట్లో సామాన్లు కింద పడాలేమో కానీ వాల్స్ నో క్రాక్స్, వాళ్ళు పడిపోవడం ఏమి ఉండవు. ఏదైనా పొరపాటున పక్కన ఏదైనా బ్లాస్టింగ్ జరిగినా మన దానికి ఏం కాదు, క్రాక్ కూడా రాదు. పక్కన ఏదైనా జరిగిన అలాగే 200 నుంచి 300 నేను ప్లాన్ చేసుకుంది. మీరు అక్కడ పిల్లర్స్ చూసుంటారు. మీకు అసలు ఫ్లైఓవర్స్ కి లేదంటే ఈ ఇది నదుల మీద కట్టేటప్పుడు కిందని ఫ్రంట్ మేము ఇచ్చి మళ్ళీ దానికి ఒక దింబలాగా అంటే బేస్మెంట్ ఇస్తారు, మళ్ళీ ఒక బాక్స్ లాగా అలా ఇచ్చి చేశాను. చూసారు కదా, అవి ఏం అంటే ఎంతో సపోర్ట్ ఉంటుంది. అలాగే పిల్లర్ సైజ్ కూడా చూసుంటారు, పిల్లర్ సైజ్ కూడా మీరు చూసుంటారు. అలాగే పైన ఉన్న కాంక్రీట్ ఎలా చేస్తున్నాం చూసుంటారు. అలాగే అక్కడ సీల్ కూడా అది నాన్న అందులో పెట్టండి, సీల్ కూడా చూస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు వేసే పిల్లర్స్ అవి భారీ స్థాయిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్, ఇది 3 floors ఆ టైప్ ఇచ్చారు. ఎక్కడ కన్స్ట్రక్షన్ లో రాజీ అనేది లేకుండా చేశారు సార్. ఇండియాలో ఎక్కడ కట్టినా అదే స్టైల్ ఉంటుంది. తగ్గితే ఇప్పుడు నెక్స్ట్ మనం వరంగల్ చేస్తున్నాం. వెంకటరావు గారు, మన వంశాంతి వెంకటరావు గారు, తర్వాత మన భీమసేను మీకు ఒడిశాలో కూడా రెడీ చేసి మనం అనుకున్నట్టు ఒక్కొక్క చోట చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది కూడా మన తాలూకా ఫ్యామిలీ మెంబర్స్కి మనం తగ్గించిస్తాం. మన ఎస్వి అకౌంట్ కావచ్చు, ఎనీ అకౌంట్, కేజీసీలో ఎనీ అకౌంట్, ఓటీటీ, డిటిహెచ్ లేదంటే మైనీడ్స్ ఏది ఉన్నా సరే వాళ్ళకి మనం ఇస్తాం. అలాగే దీంట్లో సేలబుల్ కాయిన్స్ కొంత యాక్సెప్ట్ చేస్తున్నాను. మీకు మిగిలిన కాయిన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను దానికి. ఎందుకంటే మనమే కదా, బయట వాళ్ళు ఏం కాదు కదా, మన కుటుంబం కోసం చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అన్నీ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ మనం ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మనం స్టార్ట్ చేసి పుట్టింగ్స్ వరకు ఇక్కడ తీసుకొచ్చాం, పై బీమ్ వరకు 120 ఫ్లాట్స్ అమ్ముతున్నాం. 40 ఫ్లాట్స్ ఆల్రెడీ మనవి. మనం ఆల్రెడీ నేను సిఇఓస్కి ఇస్తానని చెప్పాను, ఇస్తున్న మాట ప్రకారం అందులో ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. డిసెంబరు 31, 2022 నాటికి ఎవరైతే 5 లెవెల్స్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు వరంగల్లో కొంతమందికి ఇచ్చేస్తున్నాం. ఎక్కడ వాళ్ళు ఉన్నారో ఆయా ప్రాంతాల్లో వచ్చినప్పుడు వాళ్ళందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం తప్పను ఇస్తాను అంటే ఇస్తానంతే. సెకండ్ వాయిస్ ఉండదు. కాబట్టి అక్కడ మిగతా వారంతా మాకు వీళ్ళకి ఇక్కడ ఇస్తున్నారు, మరి మామూలు ఏం చేస్తారని ఎవరు ఏమవసరం లేదు. ఎస్, మళ్ళీ ఇండియా అంతా కూడా చేద్దాం, ఇదే రోడ్డు చేద్దాం. 28 రోజుల్లో కట్టి చూపించాం మనం 4 floors. చెప్పండి. సేమ్ ఇక్కడ మనం ఏదైతే ప్రైజ్ అంటే ప్రైజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే అక్కడ కొన్ని మన ల్యాండ్ అక్కడ మనకు దొరికి ఒకసారి సెలబుల్ ఎవ్రీ మంత్ కొంచెం సెలబుల్ కాయిన్స్ అలాంటి కాదు, అది కాదు ఎవ్రీ మంత్ లేదు. ఓన్లీ ఇక్కడికి మనం మోడల్ కోసం చేశాను. సాలబుల్ కాయిన్స్ యాక్సెప్ట్ చేస్తాను, కొంత % సాలబుల్ యాక్సెప్ట్ చేస్తాను. దానికి నేను చెప్పాలనుకున్నది ఇంకోటి, దాన్నే మనం వదిలేసాం. సరే, ల్యాండ్
ల్యాండ్ రేట్ని బట్టి రేటు మారుతుంది, తగ్గిరది. ల్యాండ్ రేట్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. అలాగే అక్కడ శాండ్ మనకి ఎంత దూరంలో దొరుకుతుంది, ఎంత రేట్లో దొరుకుతుంది. అలాగే మనకి ఈ పిక్కలు ఏమంటారు దాన్ని, మెటల్ అలా మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏది ఉందో ఆ మెటీరియల్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. సో దాన్ని బట్టి రేట్లు వేరియేషన్ ఉంటాయి ల్యాండ్ రేట్తో పాటుగా. అంతేగాని మన తాలూకు ఆలోచనలో ఏ మార్పు ఉండదు. ఎంత వీలైతే అంత తక్కువ రేటుకి ఇస్తాం కానీ రేట్ మాత్రం మనం పెంచుకోం. ఎందుకంటే ఇది నా కుటుంబానికి ఇస్తున్నాను, నేను వ్యాపారం చేయట్లేదు ఇక్కడ, మన ఫ్యామిలీకి ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అలా చేయాలి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్.